హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎక్సెల్లో వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ షీట్స్ని యాడ్ చేయడం, డెలీట్ చేయడం చేస్తాం. ఈరోజు మన వీడియోలో ఎక్సెల్ వర్క్ బుక్లో వర్క్ షీట్స్ని ఎలా యాడ్ చేయాలి, డెలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వర్క్ షీట్ ట్యాబ్ని యూజ్ చేసుకొని వర్క్ షీట్ని ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఎక్సెల్ వర్క్ షీట్ ఓపెన్ చేద్దాం. ఈ ఎక్సెల్ వర్క్ షీట్ ఇక్కడ వర్క్ షీట్ ట్యాబ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ మన ఈ ప్లస్ సింబల్ అనేది ప్రెస్ చేస్తే మనకు ఒక కొత్త షీట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఈ వర్క్ షీట్ ట్యాబ్ని యూజ్ చేసుకుని ఎట్ ఏ టైం ఒక్క వర్క్ షీట్ మాత్రమే క్రియేట్ చేయగలం. సో మనకి ఎన్ని వర్క్ షీట్స్ కావాలనుకుంటే అన్నిసార్లు ఈ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అన్ని వర్క్ షీట్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. హోమ్ ట్యాబ్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు వర్క్ షీట్ ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిబ్బన్లో హోమ్ ట్యాబ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ సెల్స్ గ్రూప్ దగ్గర ఇన్సర్ట్ డ్రాప్ డౌన్ కనిపిస్తుంటుంది. సో అది క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ షీట్ క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ వర్క్ షీట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ మెథడ్ యూజ్ చేసుకుని మనం ఆల్రెడీ ఎన్ని వర్క్ షీట్స్ అయితే ఉన్నాయో అన్ని వర్క్ షీట్స్ని మనం ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఆల్రెడీ మనకి 3 వర్క్ షీట్స్ ఉన్నాయి. సో ఈ 3 వర్క్ షీట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ హోమ్ ట్యాబ్లో ఇన్సర్ట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ ప్రెస్ చేద్దాం. సో చూస్తారా, ఇంకొక 3 వర్క్ షీట్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 6 వర్క్ షీట్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ షీట్ ఇంకొక 6 వర్క్ షీట్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ ఎన్ని వర్క్ షీట్స్ అయితే ఉన్నాయో అన్ని వర్క్ షీట్స్ని మనం ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్కట్ యూజ్ చేసి వర్క్ షీట్ ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. మనం వర్క్ షీట్ ట్యాబ్లో ఉన్న ప్లస్ సింబల్ న్యూ షీట్ ఆప్షన్ని యూజ్ చేసి కొత్త వర్క్ షీట్ యాడ్ చేస్తే సెలెక్టెడ్ వర్క్ షీట్కి రైట్ సైడ్ మనకి కొత్త వర్క్ షీట్ అనేది యాడ్ అవుతుంది. అలా కాకుండా షార్ట్కట్ కానీ ఈ హోమ్ ట్యాబ్లో ఇన్సర్ట్ షీట్ ఆప్షన్ కానీ యూజ్ చేసి మనం కొత్త వర్క్ షీట్ యాడ్ చేస్తే సెలెక్ట్ చేసిన వర్క్ షీట్కి లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం షార్ట్కట్ యూజ్ చేసి ఎలా వర్క్ షీట్ యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఎక్కడైతే వర్క్ షీట్ కావాలనుకుంటున్నారో లెఫ్ట్ ఆర్ రైట్ సెలెక్ట్ చేసుకొని ఒక వర్క్ షీట్ అనేది సెలెక్ట్ చేద్దాం. షిఫ్ట్ ప్లస్ F11 ప్రెస్ చేస్తే మనకు కొత్త వర్క్ షీట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ షార్ట్కట్ని యూజ్ చేసుకొని కూడా మనం ఆల్రెడీ ఎన్ని షీట్స్ అయితే మనకి ఉన్నాయో అన్ని షీట్స్ మనం ఎట్ ఏ టైం మనం కొత్త షీట్స్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ అన్ని షీట్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సేమ్ షిఫ్ట్ ప్లస్ F11. సో ఆల్రెడీ ఎన్ని షీట్స్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో అన్ని కొత్త షీట్స్ అనేది మనకి వచ్చేస్తాయి. సో ఈ 3 ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకొని మనం కొత్త వర్క్ షీట్స్ అనేది వర్క్ బుక్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు వర్క్ షీట్స్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఎలా డెలీట్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ వర్క్ షీట్ ట్యాబ్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ ఉన్న వర్క్ షీట్ని ఎలా డెలీట్ చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు ఏ వర్క్ షీట్ అయితే డెలీట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఆ వర్క్ షీట్ మీద క్లిక్ చేస్తాం వర్క్ షీట్ ట్యాబ్ దగ్గర. సో ఇప్పుడు అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ వర్క్ షీట్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మౌస్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఉన్న ఆప్షన్స్ నుంచి మనం డెలీట్ కనిపిస్తుంది కదా, జస్ట్ డెలీట్ మీద ప్రెస్ చేస్తే చాలు సెలెక్టెడ్ వర్క్ షీట్ అనేది డెలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ షీట్ 3 షీట్ 5 డెలీట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ 2 సెలెక్ట్ చేసి సేమ్ మౌస్ రైట్ క్లిక్ చేసి డెలీట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే చాలు డెలీట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం చూడండి ఒక్క షీటే ఉంది. సో ఒక్క షీట్ని మాత్రం మనం ఎప్పుడూ డెలీట్ చేయాలి. ఎప్పుడు ఒక వర్క్ షీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు హోమ్ ట్యాబ్ని యూజ్ చేసి వర్క్ షీట్ని ఎలా డెలీట్ చేయొచ్చో చూద్దాం. మనం ఏ వర్క్ షీట్ అయితే డెలీట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఆ వర్క్ షీట్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో డెలీట్ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇది జస్ట్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ డెలీట్ షీట్ అనేది క్లిక్ చేస్తే సెలెక్టెడ్ వర్క్ షీట్ అనేది డెలీట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ని యూజ్ చేసుకుని కూడా మనం మల్టిపుల్ వర్క్ షీట్స్ అనేది అట్ ఎ టైం డెలీట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏ వర్క్ షీట్ అయితే డెలీట్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ షీట్ని మనం సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు 2 వర్క్ షీట్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో హోమ్ ట్యాబ్ సెల్స్ గ్రూప్ డెలీట్ డ్రాప్ డౌన్ అండ్ డెలీట్ షీట్ ఇక్కడ 2 వర్క్ షీట్స్ అనేది మనకి డెలీట్ అయిపోయింది.
మీకు వర్క్షీట్స్‌ని ఎలా యాడ్ చేయాలో, డిలీట్ చేయాలో చూసారు కదా! మీరైతే ఏం చేస్తారు? మీ ఫేవరెట్ ఆప్షన్ ఏంటి? ఉన్న ఆప్షన్స్‌లో మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆప్షన్ ఏంటో నాకు కామెంట్‌లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.